అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. కాబట్టి మనం ముందుగా మహేష్ గారి దగ్గర నుంచి మొదలెడదాం. మహేష్ గారు, ఏప్రిల్ 27వ తేదీ ఆవిర్భావ దినోత్సవం, అదేవిధంగా అసెంబ్లీలో రానున్నటువంటి అసెంబ్లీ సెషన్స్లో ఏ విధంగా వ్యూహం ఉండాలి అనేటువంటి యాంగిల్లోనే చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇవాళ అట్లీస్ట్ కేసీఆర్ ఇప్పటికైనా వీళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడని ఆనందపడతా ఉన్నారా? నమస్కారం అండి. ఫోర్ సైడ్స్ టీవీ మేనేజ్మెంట్ కి, అదేవిధంగా ఈ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఫోర్ సైడ్స్ టీవీ ద్వారా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, అహంకారంతో 10 సంవత్సరాల కాలంలో దొరల గడీల పాలనను కొనసాగించి కనీస సామాన్య ప్రజల విషయం పక్కన పెడితే శాసనసభ్యులను గాని మంత్రులను గాని కలవాలని వస్తే కూడా ప్రజా యుద్ధ నౌక లాంటి గద్దర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళను కూడా, మేధావులను కూడా, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు దొరల గడిల పాలన గుర్తు చేసి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 39 మందిని పిలిస్తే 25 మంది మాత్రమే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వచ్చారంటే ఆయన గ్రాఫ్ ఏ విధంగా పడిపోయిందో, ఆయన అహంకారం ఏ విధంగా అలా అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా ఇవాళ జరిగిన సమావేశాన్ని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి యువకుల కోసం గాని, విద్యార్థుల కోసం గాని పట్టించుకోకుండా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక ముఖ్యమంత్రి సీట్ లో కూర్చొని ప్రజలకు అందుబాటులో లేకుండా ఇవాళ సెక్రటరేట్ కు రాకుండా, నాకు దేశంలోనే 10 సంవత్సరాలు సెక్రటరేట్ కు రాకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ అని చెప్పొచ్చు. ఇవాళ కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరేట్ కు రాలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో లేడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ్యులకు కానీ, మంత్రులకు కానీ, తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులకు కానీ అందుబాటులో లేడు. అదే ధోరణితోటి ఒక నియంత్రలాగా, ఒక అహంకారపూరితమైన ధోరణితోటి వాళ్ళ ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించడంలో కూడా పూర్తిగా విఫలమైందని చెప్పడానికి వాళ్ళ నిదర్శనం. ఏదైతే 27వ తారీఖు రోజు జరిగేటువంటి మరి కేసీఆర్ కు సంబంధించిన పార్టీ, ఆ రోజు టిఆర్ఎస్ అన్నారు, ఇవాళ బీఆర్ఎస్ అన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే ఇవాళ విఆర్ఎస్ ప్రకటించి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు అవుట్ డేటెడ్ పార్టీగా, ఇవాళ ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మెడిసిన్ లాగా ఇవాళ విఆర్ఎస్ పార్టీకి వాళ్ళ స్వయం కృతాపరాధమే ప్రజలకు దూరమైనని చెప్పి ఇవాళ చెప్పక తప్పదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను చూసిన తర్వాత, అనేక ప్రభుత్వ తెలంగాణ అభివృద్ధి కోసం, తర్వాత తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఏ ఆకాంక్ష కోసం అయితే మనం కొట్లాడినామో, నిధులు నీళ్లు నియామకాలు ఏ ఆకాంక్ష కోసం కొట్లాడినామో ఆ అమరవీరుల ఆత్మలన్నింటినీ కూడా ఇవాళ సంతోషపరిచే విధంగా ఇవాళ ఇందిరమ్మ రాజ్యం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇవాళ మళ్ళీ ప్రజలను కలవాలని చెప్పి, ఇంకా తప్పదు అని చెప్పి, దొరతనం చూపిస్తే తప్పదు అని చెప్పి ఇవాళ 27వ తారీఖు నుంచి ప్రజల్లోకి వస్తా అని చెప్పి ఆయన సంకేతాలను చూపిస్తా ఉంటే ఇవాళ ఆయన అహంకార పూరితానికి ఇవాళ ఆయన ఒక విషయం మీరు గమనించవచ్చు, ఫోర్ సైడ్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులు కూడా గమనించవచ్చు. ఒక పార్టీ అధినేత సమావేశం పెడితే ఆ పార్టీకి సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవన్లను, లేకపోతే ఎక్కడైనా బయట ప్రపంచంలోకి వచ్చి పెట్టే అంటే అవకాశం ఉంటది. కానీ మళ్ళీ కూడా ఆయన దొరతనాన్ని ఏ విధంగా చూపించుకోవాలంటే, ఆయన కూర్చున్నటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోకే 39 మందిని ఇన్వైట్ చేస్తే 25 మంది వచ్చారంటే ఆయన నాయకత్వం పట్ల వాళ్ళకి ఆశలు సన్నగిల్లి అనేటువంటి మాటను ఇవాళ చెప్పక తప్పట్లేదు.